పంతులు పందిలా మేయడం కాదు, ఈ వార్త చూసావా? ఉత్తరప్రదేశ్ లో ముష్టిది అనాథ శరణాలయానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చిందట. నిజమా? ఒక్క ముష్టి అంత డబ్బు ఎలా సంపాదించిందబ్బా? వచ్చే పట్టుకుని జంక్షన్ లో నిలబడు, ఎలా సంపాదించిందో తెలుస్తుంది. అయ్యా అయ్యా అడుగోరా నీ బ్రదరు, వాడితో పాటు ఇంటింటికి తిరిగి బిచ్చం అడుకొని చావు. ఊరుకో బదరు, చెల్లలేదు. వెళ్తానయ్యా, కాస్త ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. ఏది ఆ ముష్టి ఉత్తరం ఇలా ఇవ్వు, చదివి పెడతాను. మహారాజశ్రీ నాన్నగారికి మీ అబ్బాయి రాయినది. ఈ ముష్టి స్త్రీకి పుత్రశ్రీ కూడానా? మొన్న కోనసీమలో తుఫాను వచ్చినా మన 300 ఎకరాల కొబ్బరి తోటకి ఏ ముప్పు జరగలేదు. ఒరేయ్ లేరా, లేచి ఆయన కూర్చోబెట్టు. కూర్చొని ముష్టి గారు. అబ్బా తొందరగా చదవరా. అలాగే ఆ 300 ఎకరాల్ని కోటిపల్లి రాజు గారు 1,50,00,000కి అడుగుతున్నారు. మీరు సరేనంటే వచ్చి ఆ వ్యవహారం పూర్తి చేయండి. ఈ అబ్బా లేవరా, లేచా కూల్ డ్రింక్ లే లే. తీసుకోండి, కూల్ డ్రింక్ తాగండి సార్. అలాగే బ్యాంకు లాకర్లో ఉన్న 10 కిలోల బంగారం. అమ్మా 10 కిలోల బంగారం. ఏమండి బెగ్గర్ గారు, ఇంత ఆస్తి పెట్టుకొని ఈ అడుక్కోవడం ఏంటండి? ఈ బెగ్గింగ్ అన్ని వదిలేసి ఈ ఉత్తరం రాసిన మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. నాకింకా పెళ్లి కాలేదండి. మరి ఈ ఉత్తరం రోడ్డు మీద దొరికిందండి. ఖాళీగా ఉన్నారు కదా, చదువుతారని తెచ్చానండి. ఇంకో ఉత్తరం ఉంది, చదువుతారా అండి?